ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. గ్యాస్ సిలిండర్ అనగా గుర్తొచ్చేది మనకు పశ్చిమాసియాలో యుద్ధ కారణంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలు అయితే కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. బుకింగ్ సంబంధించి ఏదైతే విధానంలో అదేవిధంగా రెండో సిలిండర్ రావాలన్నా కొన్ని కండిషన్లు అయితే పెట్టారు కదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి నెల కూడా 1వ తారీఖు అనేది రావడంతో అన్ని రేట్లు అనేది చేంజ్ అవుతుంటాయి. 1వ తేదీ అయితే వచ్చేసింది కాబట్టి ఢిల్లీ పాట్నా వరకు ఇవన్నీ కూడా ఇక వాణిజ్య సిలిండర్ ధర దీన్నే ₹192 అనేది తగ్గడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే కోల్కతాలో వచ్చేసి వాణిజ్య సిలిండర్ ధర వచ్చేసి ₹209, ఢిల్లీలో 202, ఇలా రేట్లు అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట కల్పించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రేట్లు అనేది తగ్గుతుంది. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ కారణంగా అయితే ఇక మనం ఇంట్లో వాడుకునేటువంటి సిలిండర్ ధర ఏదైతే ఉందో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు అయితే లేదన్నమాట. తాజాగా వచ్చేసి రేట్లకు సంబంధించి ఇక మనకు తెలంగాణలో అయితే గ్యాస్ సబ్సిడీ అయితే అందజేస్తున్నారు. మీకు ఏ సిలిండర్ వాడుతున్నారు ఏంటి అనేది ప్రతి నెల కూడా తీసుకుంటున్నారు కదా. సబ్సిడీ కరెక్ట్ వస్తుందా లేదా, అదేవిధంగా సిలిండర్ పైన ₹500 మీకు అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతుందా, సబ్సిడీ అయితే వస్తుంది కదా. ₹500 సిలిండర్ అని చెప్పారు కదా. మీరు ఉజ్వల లబ్ధిదారుడు అయితే కేంద్రం నుంచి పథకానికి చాలామంది అర్హత. ఫ్రీగా గ్యాస్ స్టవ్ అదేవిధంగా సిలిండర్ కూడా అందిస్తున్నారు కదా. ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ 1 తేదీ నుంచి 2031 మధ్య 4 సిలిండర్ రీఫిల్ చేసి మీకు ఆగస్టులో సబ్సిడీ అనేది రాదనమాట. ఎందుకంటే సిలిండర్కి సంబంధించి ఆగస్టులోనే సబ్సిడీ 4 సిలిండర్ కంప్లీట్ అయితే సబ్సిడీ ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టులో అయితే రాదని చెప్తున్నారు అనమాట. అయితే సగటు ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు కేవలం 4 సిలిండర్లపై మాత్రమే ఒక్కొక్కరికి 300 సబ్సిడీ అయితే అందజేస్తున్నారు. గతంలో 9 సిలిండర్లు ఉంటే ఇప్పుడు అందుబాటులో ఉండేది, కానీ తర్వాత దానిని 6కి అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట.